జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ అంతం. సరే, అసలు ఇది ఏ విధంగా జరిగింది? అమెరికా ఇజ్రాయెల్ కలిసి వేసినటువంటి పక్కా ప్లాన్ ఏంటి? ఈ ఆపరేషన్ వెనుకున్నటువంటి అసలు కథ ఏంటో కాస్త మీకు వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంటే అమెరికాకు ఎప్పటి నుంచో అంతులేనటువంటి కోపం. అతన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలని అమెరికా చాలా కాలంగా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఆ సమయం అయితే రానే వచ్చింది. దాన్ని అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమలు చేసిందనమాట. ఈ ఆపరేషన్ అంతా కూడా ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం జరిగింది. ఖమేనీ ఎక్కడికి పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏ సమయంలో ఎక్కడ ఉంటాడు అనేటటువంటి ప్రతి చిన్న విషయం కూడా అమెరికా నిఘా వర్గాల దగ్గర పక్కాగా ఉండాలి. సరే, అసలు కథ అయితే శనివారం మొదలైందనమాట. ఖమేనీ తన ముఖ్య సలహాదారులైనటువంటి షాంకానీ, అలాగే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అయినటువంటి అలీ లరిజానీలతో ఒక అత్యంత రహస్య సమావేశం అయితే ఏర్పాటు చేసినాడు. ఆ సమావేశమే ఖమేనీకి చివరి సమావేశం అవుతుందని చెప్పేసి అమెరికా అయితే భావించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఈ భేటీ సమాచారం అమెరికాకు అందిన వెంటనే దాడికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ఈ ఆపరేషన్ వెనక ఉన్నటువంటి ప్రధాన శక్తులు అమెరికా నిఘా సంస్థ అయినటువంటి సిఐఏ, అలాగే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఈ రెండు సంస్థలు కూడా కొన్ని నెలలుగా ఖమేనీ పైన నిరంతరం నిఘా అయితే పెట్టాయి. ఖమేనీ యొక్క పాలనా భవనాల్లో ఒక చోట ఈ భేటీ అయితే జరగనున్నట్లు వాళ్లకు సమాచారం అందిందనమాట. దీంతో ఆ భవనం పైనే దాడులు చేయాలని చెప్పేసి అమెరికా అలాగే ఇజ్రాయెల్ ముందే నిర్ణయించుకున్నాయి. అయితే ఆ భవన ప్రాంగణంలో ఖమేనీ ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడం అమెరికాకు పెద్ద సమస్యగా మారిపోయింది. భవనం పెద్దది కావడంతో ఖచ్చితమైనటువంటి లొకేషన్ తెలియకుండా దాడి చేస్తే ఆయన తప్పించుకునేటటువంటి అవకాశం ఉండదన్నమాట. చూడండి ఎన్ని సిక్కులో. మరోవైపు సమావేశం యొక్క షెడ్యూల్ కూడా మారిపోయింది. శనివారం సాయంత్రం జరగాల్సినటువంటి ఆ మీటింగు ఉదయానికి మారినట్లు నిఘా వర్గాలకు అందినటువంటి సమాచారంతో దాడికి సమయాన్ని కూడా మార్చాల్సి వచ్చిందనమాట. ఈ లోపుగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఖమేనీ నివాసం కాంప్లెక్స్ సమీపానికి అయితే చేరుకున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒకేసారి 30 బాంబులతో ఆ ప్రాంతం పైన విరుచుకుపడినాయంట. ఇరాన్ సైనిక అలాగే పౌర నాయకులు అందరూ కలిసి ఒకే చోట సమావేశమైతే దాడి చేయడానికి అమెరికా కాచుకొని కూర్చుందనమాట. ఇలాంటి 3 భేటీలు జరగనున్నట్లు సమాచారం అందడంతో వాటిపైన కూడా నిఘా పెట్టారు. చివరికి ఖమేనీ ఖచ్చితంగా ఎక్కడ ఉండారో తెలిసిన వెంటనే అమెరికా అలాగే ఇజ్రాయెల్ దళాలు కలిసి తొలి విడతలోనే ఆ ప్రాంతం పైన విరుచుకుపడినాయి. ఈ దాడి చాలా అంటే చాలా వేగంగా జరిగిపోయింది. ఈ దాడిలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఆయన టైం బాగుండి ప్రాణాలతో బయటపడినాడు. ఈ మొత్తం ఆపరేషన్ లో కృత్రిమ మీద అంటే ఏఐ అంటారు కదా, ఏఐ టెక్నాలజీ కీలక పాత్ర అయితే పోషించింది. అమెరికా తన అత్యాధునిక ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఖమేనీ లొకేషన్ను ఖచ్చితంగా గుర్తించిందనమాట. అయితే ఈ ఏఐ టెక్నాలజీ వినియోగం పైన అమెరికాలో వివాదాలు కూడా ఉన్నాయి. అయినా సరే యుద్ధ క్షేత్ర పరిస్థితులను అంచనా వేయడానికి పెంటగాన్ సంస్థ అయితే దీన్ని ఉపయోగించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా తన అత్యంత ఆధునిక ఆయుధాలను అయితే ఉపయోగించింది. యుద్ధ నిపుణుల సూచన ప్రకారం ఈ దాడిలో స్టెల్త్ జెట్లు కూడా కీలక పాత్ర అయితే పోషించినాయి. ఈ దాడిలో మరొక విశేషం ఏంటంటే ఇరాన్ తరచుగా ఉపయోగించేటటువంటి చౌకబారు వన్ వే డ్రోన్లను అమెరికా కూడా వాడిందనమాట. ఇప్పటి వరకు ఇరాన్ దీనిని వాడుతూ ఉంటే ఇప్పుడు అమెరికా వాటిని ఇరాన్ పైనే ప్రయోగించింది. చూడండి, అలాగే అమెరికా తన అత్యంత శక్తివంతమైనటువంటి హిమార్స్ రాకెట్లను ఇరాన్ సరిహద్దుల సమీపంలోని స్థావరాల నుంచి ప్రయోగించింది. ఈ దాడిలో అరిజోనాకు చెందినటువంటి స్పెక్ట్ వర్క్స్ తయారు చేసినటువంటి లుకాస్ డ్రోన్లను కూడా ఉపయోగించారు. వీటి ఖరీదు చాలా తక్కువైనప్పటికీ చాలా ప్రభావవంతంగా పనిచేసినాయన్నమాట. చివరగా అమెరికా యొక్క నమ్మకమైనటువంటి తోమాహక్ క్షిపణులతో దాడులను అయితే ముగించారు. ఈ విధంగా పక్కా ప్లాను అలాగే అత్యాధునికమైనటువంటి సాంకేతికతతో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ కథను అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ముగించేశాయి. మిత్రులారా, చూశారు కదా ఈ ఆపరేషన్ వెనక జరిగినటువంటి అసలు విధ్వంసం ఎలా జరిగిందో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా అలాగే సంచలన వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.